ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు సిపి సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ఏర్పాటు చేయాలన్న సజ్జనార్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజకీయ నాయకులతో పాటు అధికారులను సైతం విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రభాకర్ రావును 10 రోజులుగా కస్టోడియల్ విచారణ చేస్తున్నామన్న సిపి సజ్జనార్ సుప్రీంకోర్టు పరిధిలో కేసు నడుస్తున్నందున జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బలరాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పడిన సిట్ మరొకసారి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బెయిల్ తీసుకొని ప్రస్తుతం బయట ఉన్నారో వారందరినీ కూడా తిరిగి మరొకసారి విచారించేందుకు సన్నద్ధం అవుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కస్టడీ విచారణలో ఉన్న ప్రభాకర్ రావుని మరికొన్ని రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత రెండవ ఛార్జ్ షీట్ వేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా చెప్పడం. అందులో భాగంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా ఇప్పటికీ గతంలో ఏర్పాటు చేసిన సిట్ కొంతమంది బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక దీనికి సంబంధించి నిందితులుగా ఉన్న వారికి సంబంధించి కావచ్చు రాధాకృష్ణరావు, భుజంగరావు, తిరుపతి అన్నతో పాటు మరికొంతమందికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా దఫాలుగా వారిని విచారించిన నేపథ్యంలో మరొకసారి తిరిగి కేసుకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకునేందుకు కొత్తగా ఏర్పడిన సిట్ ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకొస్తుంది. అందులో భాగంగా మరొకసారి ఈ కేసుకు సంబంధించి కూడా మళ్ళీ కీలక పరిణామాలు చోటు చేసుకునే విధంగా అందరినీ మరొకసారి ఇంటరాగేట్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎంత కీలకంగా ఉన్నారు? మొన్నటిదాకా జరిగిన సిట్ విచారణలో ఎంతవరకు విచారణకు సహకరించారు? ఇప్పుడు ఈ కొత్త సిట్ విచారణలో ఎటువంటి కీలక విషయాలు ఆయన నుంచి రాబట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా కస్టడీ విచారణ, ఎందుకంటే గతంలో అరెస్టు చేయకుండా సిట్టు విచారణకు సహకరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన చాలా సార్లు సిట్టు విచారించింది కానీ చాలా కీలక విషయాలను దాటవేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన చాలా హార్డ్ డిస్క్లను ఎరా చేసి అందులో కొత్త హార్డ్ డిస్క్లను పొందుపరిచారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీకు చేసేందుకు ఎవరు ఆదేశించారు ఏంటన్న విషయంలో కూడా ఆయన గత విచారణలో కావచ్చు, తాజాగా కస్టడీ విచారణలో కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. అన్ని విషయాలు కూడా దాటవేస్తూ వచ్చానంటూ కూడా ప్రధానంగా సిట్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అప్పటికి సంబంధించి, ఎందుకంటే ఈ కేసులో సంబంధించి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో కీలక పాత్రలు పోషించిన వారందరినీ ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. వారిని పలు దఫాలుగా విచారించిన నేపథ్యంలో ప్రధాన సూత్రధారిగా చెప్పుకున్న ప్రభాకర్ రావు మాత్రం చాలా విషయాలను చెప్పట్లేదు, విచారణకు సహకరించట్లేదంటూ కూడా తాజాగా మొదటి వారం రోజుల కస్టడీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మరొకొన్ని రోజుల పాటు పొడిగించారు. కాబట్టి ఈ కస్టడీ విచారణ ముగిసిన తర్వాత కూడా అతడు మరొకసారి అంటే అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే సిట్టు సన్నాహకాలు చేస్తుంది. వివిధ వద్ద నుంచి అంటే బాధితులు ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అనేక దఫాలుగా ఇప్పటికీ కొంత సమాచారాన్ని బాధితుల వద్ద నుంచి సేకరించింది. కాబట్టి ప్రధాన సూత్రధారి సంబంధించిన విషయాన్ని రాబట్టడంలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రెండవ ఛార్జ్ షీట్ లో కూడా అతడు ఈ కొద్ది రోజుల్లో అంటే 4-5 రోజుల్లో సంబంధించిన కస్టడీ విచారణలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చే విచారణలో చెప్తున్న అంశాల బట్టి కూడా రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించి కూడా మరింత దూకుడుగా వెళ్లేందుకు సిట్ సన్నద్ధం అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.